దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలందరికీ కూడా, క్రీస్తు రక్తం ద్వారా కడగబడిన మనందరికీ కూడా ఒక గమ్యం ఉంది. గమ్యం లేని క్రైస్తవుడు ఎవరు లేరు. ద మూమెంట్ వెన్ యూ మేక్ ఎ డెసిషన్ టు ఫాలో జీసస్, యు ఆర్ డిటర్మినింగ్ యువర్ డెస్టినేషన్. యేసుక్రీస్తు ప్రభుని ఒక వ్యక్తి అంగీకరిస్తున్నాడు అంటేనే ఒక ఉత్తమమైన గమ్యాన్ని చేరుకోవడానికి నిర్ణయం తీసుకున్నారని అర్థం. డు యు నో దట్? నీకు ఆ విషయం తెలుసా? నీవు పాపివని గుర్తించి యేసు ప్రభు రక్షకుడిని గుర్తించి ఆయన హృదయంలో చేర్చుకున్నప్పుడు నీవు ఒక నిర్దిష్టమైన గమ్యానికి చేరుకోవాలని నిర్ణయం తీసుకున్నావు. యేసు ప్రభువును అంగీకరించిన ద్వారా మనకివ్వబడుతున్న అత్యుత్తమైన గమ్యం ఏంటో తెలుసా? పరలోక రాజ్యము. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. అండ్ దట్స్ ద బ్లెస్డ్ హోప్ ఆఫ్ ఎవ్రీ క్రిస్టియన్. ఇక్కడున్న ప్రతి ఒక్కరికి, లేదా ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు, ప్రపంచవ్యాప్తంగా మీరు ఎక్కడి నుంచి వింటున్నా, ఎవ్రీ క్రిస్టియన్ హ్యాస్ అ డెస్టినీ, దట్ ఈస్ ది ఎవర్ లైఫ్. నిత్య జీవము, నిత్య రాజ్యం అనేది మన గమ్యము, మన గమ్యస్థానము. డు యు నో